సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఇప్పుడు ముఖ్యాంశాలు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంకరాభావం విజయవంతం చేయాలంటున్న టీడీపీ శ్రేణులు. ఈ నెల 12వ తేదీన 4వ విడత ఆసరాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న కమిషనర్ పి భవానీ ప్రసాద్. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన సీతామహాలక్ష్మి అనాథ ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్, పోలీసులు. ఈ నెల 16వ తేదీన గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలంటున్న ప్రజా సంఘాలు. భక్త సుందరమైన గోకుల్ పార్వతగిరి క్షేత్రం. నూజివీడు ఎంఆర్ అప్పారావు కాలనీ నందు G+3 టెట్కో గృహ సముదాయాల పనులు శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తి చేయవలసిన R&D సంస్థ కారణంగా కొంత ఆలస్యమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే మేకా వెంకట్ ప్రతాప్ అప్పారావు, మున్సిపల్ చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గా, వైస్ చైర్మన్లు పగడాల సత్యనారాయణ ఆధ్వర్యంలో సదరు L&T సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. టెట్కో గృహాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పనులు పూర్తయిన వెంటనే అతి త్వరలో G+3 గృహాలను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయం నందు వివిధ సంఘాల ప్రతినిధులు సంయుక్త సమావేశం శనివారం నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో CITU, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, AITUC, IFTU, AIKMS లు పాల్గొన్నారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె, అదేవిధంగా రైతు గ్రామీణ బంధుకు పిలుపునిచ్చినాయి. SKM కిసాన్ సంఘం ఆల్ ఇండియా వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి పిలిపించారు. దాంట్లో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం CPM కార్యాలయంలో ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఆ సమ్మెను సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు 2020లో రైతాంగ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మహత్తరమైన పోరాటం 18 నెలలు కొనసాగింది. ఆ పోరాటంలో ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రైతులకి గిట్టుబాటు ధర చట్టం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రైతులను చంపడానికి కారణమైనటువంటి కేంద్ర మంత్రిని డిస్మిస్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ హామీలు ఏవి కూడా నెరవేరలేదు. దానికి వ్యతిరేకంగా ఈ రోజు గ్రామీణ బంధుకి రైతాంగం పిలిపించింది. అదేవిధంగా కార్మిక వర్గం ఈ రోజు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ యాజమాన్యానికి అనుగుణంగా తీసుకొచ్చి ఈ రోజు కార్మిక వర్గం మీద దాడి చేస్తుంది. ఈ రోజు అఖిలపక్ష పార్టీలు, అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున సమావేశం జరిగింది. ఇందులో 16వ తేదీన గ్రామీణ బంధుతో పాటు కార్మిక సమ్మె కూడా జరుగుతూ ఉంది. ఈ సమ్మె ఇటీవల కాలంలో కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న అనేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలే కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే విపరీతమైన ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు ఏదైతే ఈ కాలంలో జరిగిందో ఇటువంటి విధానాలను నిరసిస్తూ, అలాగే మోడీ పాలనకి అంతం పలకాలనే విధంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు ఏదైతే దేశవ్యాప్తంగా 16న కార్యక్రమం నిర్వహించినాయో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈ సమావేశం జరిగింది. కావున మొత్తం ఈ జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంలో ఉన్న అన్ని రకాల కార్మికులు, రైతాంగం ఈ సమ్మె బంద్లో పాల్గొని మన నిరసనని పెద్ద ఎత్తున తెలియజేయాలని కోరుతా ఉన్నాం. ఇటీవల కామర్పేట బస్టాండ్లో భిక్షాటన చేస్తూ మృతి చెందిన అనాథ మృతదేహానికి జంగారెడ్డిగూడెం శ్మశాన వాటికలో శనివారం తడికల్పూడి పోలీసులు రామ్ కుమార్,
నాగార్జున సారథ్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలు కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు జయవర్పు శేఖర్ అనాథ మృతదేహానికి దహనం చేశారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భిక్షాటన చేస్తూ కామరుకోట వచ్చి మృతి చెందిన అభాగ్యునికి పోస్ట్ మార్టం అనంతరం తమ కుటుంబ సభ్యుల వల్లే అంత్యక్రియలు బాధ్యతగా నిర్వహించిన మధు శేఖర్లను తడికల్పూడి ఎస్ఐ జయబాబు అభినందించారు. జంగారెడ్డిగూడెంలో 730 గ్రూపులకు సంబంధించి 4వ విడత ఆసరా పథకం కింద రుణాలు మాఫీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఆసరా నిర్వహించే ఆసరా సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు నమస్సుమాజలండి. జంగారెడ్డిగూడెం పట్టణం పరిధిలో స్వయం సహాయక బృందాలు అంటే SHG గ్రూపు 950 గ్రూపులు ఉన్నాయండి. దీంట్లో 9500 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 730 గ్రూపులకు గాను అంటే 7300 మందికి 4వ విడత ఆసరా పథకం కింద వారు తీసుకున్నటువంటి రుణాల మాఫీ చేయడం జరిగింది. 3 విడతలు ఆల్రెడీ వేయడం జరిగింది. ఇప్పుడు 4వ విడతతో వారి యొక్క రుణాలు మొత్తం కూడా మాఫీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రుణాల మాఫీ అంటే ఆసరా పథకం కింద ఆసరా సంబరాలు 12వ తారీఖు నాడు MB సోషల్ క్లబ్ నందు గౌరవ MP MLA చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 3, 4, 2 సచివాలయం వారు MB సోషల్ క్లబ్ లో నిర్వహిస్తాము. అది 12వ తారీఖు నాడు లబ్ధిదారులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు సైల సత్యనారాయణ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ గ్రామ టీడీపీ అధ్యక్షులు సైల సత్యనారాయణ నివాసంలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్రశేషు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ జాతీయ కార్యదర్శి శంకారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గొంతెత్తడానికి ప్రశ్నించడానికి భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రశ్నించే గొంతుకగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పేసి యువగలం అనేటువంటి పాదయాత్రని ప్రారంభం చేసి మరి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నా కూడా ప్రభుత్వం గాని ప్రభుత్వ యంత్రాంగం గాని ఎక్కడ వరవక బెదరక అదరక పాదయాత్రను దాదాపు 220 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను చేసి ఏదైతే దగాపడ్డ ఆంధ్రులు ఉన్నారో, మోసపోయిన నిరుద్యోగ యువత ఉందో, రక్షణ లేకుండా పోతున్న మహిళలు ఉన్నారో, కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగం ఉందో, మోసపోయిన ఉద్యోగస్తులు ఉన్నారో, వీళ్ళందరి కోసమై ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ను క్రియేట్ చేస్తూ మరి యువగలం పాదయాత్ర జైత్ర యాత్రగా కొనసాగి శ్రీకాకుళం జిల్లా వరకు వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అది అనుకున్న స్థాయిలో పూర్తి స్థాయిలో చేయలేని పక్షంలో మరి విశాఖపట్నం వేదికగా మరి ఏదైతే భోగాపురం దగ్గర అతిపెద్ద బహిరంగ సభతో ముగించారో దాని తర్వాత మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఈ యొక్క లోకేష్ బాబు గారి పర్యటనలు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏదైతే ఉందో లోకేష్ బాబు గారు పూరిస్తున్నటువంటి సమర శంఖ నాదమే ఈ యొక్క శంఖారావం అని తెలియజేస్తూ రేపొద్దున మొదటిసారిగా ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో మొదలుకొని రోజుకు 3 నియోజకవర్గాలు చొప్పున ఈ యొక్క శంఖారావం కార్యక్రమాలు చేసుకుంటూ ఏవైతే 120 నియోజకవర్గాల్లో దాదాపు 40 నుండి 50 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ అట్టడుగునున్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ కన్వీనర్ దగ్గర మొదలుకొని గ్రామ అధ్యక్షుడి దగ్గర మొదలుకొని మండల పార్టీ అధ్యక్షులు మండల కమిటీ నుంచి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ అందరితో కూడా మమేకమై సభలు నిర్వహించి ఆ యొక్క సభల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటం గాని ఎన్నికలకు చేయాల్సినటువంటి పోరాటం మీద దిశా నిర్దేశం చేస్తూనే ఇక గ్రామాన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంటింటికి చేరవేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. రేపు 11వ తారీఖు నారా లోకేష్ గారు శంకారావం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభోత్సవం చేసి యువగళం పాదయాత్రలో మిగిలిపోయిన జిల్లాలన్నీ పాదయాత్ర చేసి ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ జరగాల్సిన విషయాలన్నీ ప్రతి రైతుకు కావాల్సిన విషయాలన్నీ తెలుసుకుని
కరెంటు విషయం కానివ్వండి, రైతులకు గిట్టుబాటు ధరలు కానీ ప్రతిదీ హామీ ఇచ్చి నేనున్నాను, నేను నెరవేరుస్తానని ధైర్యంతో చెప్పి ప్రజలందరూ ఆయనకి నమ్మి నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉద్దెల్లాలి, జనసేనతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేస్తారనే నమ్మకంతో ప్రజలందరూ మీ అంటే ఉన్నాం, రైతాంగం మేము కూడా మీతోటి మీ అంటే ఉంటామని చెప్పి ఈ పాదయాత్ర సుముఖంగా చెప్తున్నాం. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన యువనేత నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ విజయయాత్ర కొనసాగింది. అలాగే శంఖారావం రేపు 11వ తారీఖు నుండి మళ్ళీ శంఖారావం యువకాలం పాదయాత్ర జరగని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ రేపు ఇచ్చాపురం నుండి ప్రారంభమయ్యే ఈ శంఖారావం కార్యక్రమం జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను, అలాగే జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తల అభిమానులందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. జంగారెడ్డిగూడెం గోకుల పార్శ్వతిగిరి ఆలయం భక్త సుందరమైంది. సుప్రభాత సేవ, ఆరాధన, పాలభోగం, నివేదన, తోమల సేవ, తీర్థప్రసాద గోష్ఠి తదితర సేవలను నిర్వహించారు. సత్తుపల్లి మండలం తుమ్మరు గ్రామం నుంచి కాలినడకన స్వామి సన్నిధికి చేరుకున్నారు. మున్సిపాలిటీ కమిషనర్ పి భవానీ ప్రసాద్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు సత్కరించారు. పట్టణానికి చెందిన మధు, రాధిక అన్నదానం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మానికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కావలి ముస్నూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బస్సు ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లారీని వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టడంతో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జు అయింది. బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం 2 గంటల సమయంలో ముసనూరు టోల్ ప్లాజా దగ్గర ఒకటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందండి. ఇందులో ఒక లారీ హైదరాబాద్ నుంచి కాళహస్తికి పశువుల లోడుతో తీసుకెళ్తా ఉంది. వెనకాల వచ్చే ఒక లారీ ఐరన్ రింగ్స్ ఉన్నాయి, దాంట్లో వైర్ ఉన్నాయి. ఆ లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల ముందరున్న లారీని హిట్ చేయడం జరిగింది. ఆ ముందర పోయే లారీ పశువుల లారీ పక్కన రోడ్ సైడ్ గుంతలో పడింది. ఈ హిట్ చేసిన లారీ డ్రైవర్ కంట్రోల్ తప్పి డివైడర్ ని దాటి టువర్డ్స్ నెల్లూరు నుంచి విజయవాడ వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్ ని ఢీకొట్టడం జరిగింది. ఇందులో ఈ యాక్సిడెంట్ లో దాదాపు 4 చనిపోవడం జరిగింది. ముందు పశువుల లారీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, తర్వాత ఈ లారీ డ్రైవర్, తర్వాత బస్సు డ్రైవర్, ప్యాసింజర్ ఒక అతను బస్ లో ఉన్నటువంటి ప్యాసింజర్ కి చనిపోయారు. కొంతమందికి గాయాలు కూడా అయినాయి. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయం నందు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఏఎఫ్ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడారు. మైసనగూడెం రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి చంటి, కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఏలూరు జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల నుంచి జంగారెడ్డిగూడెం వచ్చే క్రమంలో ఉన్నటువంటి మైసనగూడెం రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి గతం నుంచి కూడా పోరాటం నిర్వహించినప్పటికీ 5 సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వం ఇంతవరకు అధికారంలోకి వచ్చి పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. అదే క్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు 1కి 2 సార్లు కొబ్బరికాయలు కొట్టడం, ఫోటోలకు పూజలించడం, నూతన నిర్మాణం శంకుస్థాపన చేయడం తప్ప రోడ్డు నిర్మాణం ఇంతవరకు పూర్తి చేయకపోవడం చాలా సిగ్గు చేయడం చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదే క్రమంలో విద్య, వైద్యం, నిత్యావసర సరుకులకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రజానీకం అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, అనేక ప్రమాదాలకు కూడా గురి అవుతున్నారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు కూడా ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, అటు నుంచి వచ్చే రహదారుల నుంచి వచ్చే ప్రజా ఐక్యాన్ని చేసి గ్రామస్తులను కూడా ఐక్యం చేసి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా కార్యదర్శి డివైఎఫ్ జి సూర్యకిరణ్. జంగారెడ్డిగూడెంకు చెందిన సుశీల హాస్పిటల్ అధినేత డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు వ్యక్తిగత వేతనతో రాజమండ్రిలోని ప్రముఖ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న ఆర్ సుచిత్రకు కళాశాల ఫీజు నిమిత్తం 30,000 రూపాయలు శనివారం అందజేశారు. దాకరపు కృష్ణ వ్యక్తిగత కార్యాలయంలో కార్యదర్శి భవిష్యట్టి హనుమాన్ తిలక్ నిర్వహణలో రోటరీ చేపట్టిన సేవా కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ, చార్టర్ సభ్యులు చామూర్తి శ్రీరాముల చేతుల మీదుగా అందించినట్లు రోటరీ అధ్యక్షులు రొంగుల దేవి ప్రసాద్ తెలిపారు. 2021-22లో అధ్యక్షకునిగా దాకరపు కృష్ణ ప్రారంభించిన బాలిక విద్యకు ప్రోత్సాహంలో 11 మందికి ఆర్థిక సహకారం అందించగా వారిలో డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు వితరణతో సుచిత్రకు సహకారం అందిస్తున్నట్లు చామూర్తి శ్రీరాములు తెలిపారు.
ఫోటోగ్రఫీ అనే రంగం ఎంతో విలువైనదని సీనియర్ ఫోటోగ్రాఫర్ గంటా ప్రభాకర్ అన్నారు. జంగారెడ్డిగూడెం ఫోటో, వీడియో అండ్ మిక్సింగ్ యూనియన్ సమావేశం శనివారం జరిగింది. యూనియన్ అధ్యక్షులు సోమరాజు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ ప్రభాకర్ ను సాలువా మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు. ఆయన శిష్యులైన యూనియన్ కార్యదర్శి కొప్పుల బాలకృష్ణ, జువ్వల విజయులు వెండి కడియంతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ యూనియన్ గుర్తించి తనను సత్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మరికొంతమంది ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ను యూనియన్ గుర్తించి సత్కరించడంపై ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, మిక్సింగ్ యూనిట్ ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి చండేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంకరాభావం విజయవంతం చేయాలంటున్న టీడీపీ శ్రేణులు. ఈ నెల 12వ తేదీన 4వ విడత ఆసరాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న కమిషనర్ పి భవానీ ప్రసాద్. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన సీతామహాలక్ష్మి అనాథ ఆశ్రమ నిర్వాహకులు జయవర్పు శేఖర్, పోలీసులు. ఈ నెల 16వ తేదీన గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలంటున్న ప్రజా సంఘాలు. భక్త సుందరమైన గోకుల్ పార్వతగిరి క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.